నమస్తే. మనం ఇవాల్టి ఎడిటోరియల్ చూడబోతున్నాం. ఇవాళ ఎడిటోరియల్ వచ్చేసి 100 ఇయర్స్ జర్నీ యాస్ ద గార్డియన్ ఆఫ్ మెరిటోక్రసీ. ఇక్కడ మనకి ఆర్టికల్ రాసింది అజయ్ కుమార్ సార్. ఈయన ప్రస్తుతానికి చైర్మన్ యూపీఎస్సీగా పనిచేస్తున్నాడు. ఇది ఎందుకు ఆర్టికల్ ఇలా రాసాడంటే ఇట్స్ బీన్ 100 ఇయర్స్ ఫర్ ద యూపీఎస్సీ జర్నీ. అండ్ యూపీఎస్సీ ఎస్టాబ్లిష్ అయ్యి మన ఇండియాలో అరౌండ్ 100 ఇయర్స్ అయింది. దాని సందర్భంగా ఒక ఆర్టికల్ వచ్చింది రాశారు. ఆ, దీంట్లో మనం ఏం చూస్తామంటే ఈ వీడియోలో యూపీఎస్సీ అనేది ఎట్లా ఎస్టాబ్లిష్ అయింది, దాని క్రోనాలజీ ఏంటి, అది ఇప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తుంది, అలాగే అసలు పీపుల్ నమ్మడానికి కారణాలు ఏంటి, అండ్ ఈ ఎడిటోరియల్లో ఆయన ఏమనుకుంటున్నారు ఈ 100 ఇయర్స్ అసలు ఎట్లా గార్డియన్ ఆఫ్ మెరిటోక్రసీ. మెరిటోక్రసీ అంటే యోగ్యత అని మీనింగ్. అంటే అర్హులకే మనం హైయెస్ట్ పోస్టులు ఏవైతే ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ ఇవన్నీ ఉంటాయో మనం మెరిట్ బేస్డ్గా మనం ఇస్తున్నాం అనమాట. అది ఎలా కాపాడుతుంది యూపీఎస్సీ అనే కాన్స్టిట్యూషనల్ బాడీ అనేది కూడా ఇక్కడ మనకి ఎడిటోరియల్లో ఇచ్చారు. ఆ, ప్రస్తుతానికి మనం యూపీఎస్సీ గురించి లక్ష్మీకాంత్లో ఏమి ఇచ్చారు, అలాగే ఆ, మొత్తం దీంట్లో ఈ ఆర్టికల్లో ఏముంది అని కూడా చూస్తాం. జస్ట్ 10 మినిట్స్లో అయిపోతుంది. అండ్ షూర్గా వినేయండి. ఫస్ట్ స్టార్టింగ్లో ఈయన ఏం చెప్పిండంటే యూపీఎస్సి పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫామ్ అయ్యి అరౌండ్ మనకి 100 ఇయర్స్ అయింది. అక్టోబర్ ఫస్ట్కి ఫామ్ అయింది. ఇది ఎందుకు అంటే యూపీఎస్సీ అనేది మనకి 100 ఇయర్స్ నుంచి రిక్రూట్మెంట్లో, ప్రమోషన్లో, ఆఫీషియల్స్ని డిసిప్లిన్గా పెట్టడంలో, సెంట్రల్ సివిల్ సర్వీసెస్, ఎందుకంటే దేశాన్ని నడిపించేది బ్యాక్ బోన్ సివిల్ సర్వెంట్సే. అండ్ పాస్ట్ 100 ఇయర్స్లో పీపుల్ అనేవాళ్ళు ఎట్లా నమ్మిర్రు అది మొత్తం ఇచ్చాడు. ఫస్ట్ పారాగ్రాఫ్లో ఏంటంటే ఇదేదో ఇన్స్టిట్యూషనల్ హిస్టరీ, ఏదో ఒక యూపీఎస్ ఇన్స్టిట్యూషనల్ హిస్టరీ కాకుండా ఏంటంటే ఇది ఫెయిత్ ఇన్ ఫెయిర్నెస్, ట్రస్ట్ అండ్ ఇంటిగ్రిటీ ఇన్ గవర్నెన్స్. అంటే ప్రజలకి నమ్మకం ఉందన్నమాట. యూపీఎస్సీ అంటే మెరిటోక్రసీ తోటే వస్తారు, ఇది మంచి బాడీ, ఇది ఫేర్గా అన్యాయం లేకుండా ఒక ప్రజాప్రతి ప్రజల్ని రిప్రజెంటేటివ్ ఏంటి సివిల్ సర్వీసెస్ని మంచి వాళ్ళని ఎంపిక చేయడంలో ఇది మంచి పాత్ర పోషిస్తుంది అని చెప్పేసి అనుకుంటున్నారు. ద ఐడియా ఆఫ్ అండ్ ఈ ఐడియా ఎందుకు వచ్చిందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 నుంచి, తర్వాత 1926, తర్వాత లీ కమిషన్ 1924. ఆ లీ కమిషన్ అంటే దేని బేస్డ్గా వచ్చిందంటే వేరెవర్ డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ ఎగ్జిస్ట్, ఎక్కడైతే ప్రజాస్వామ్యమైన బాడీస్ అనేవి ఉన్నాయో అక్కడ shown that to secure and efficient civil service, it is essential to protect it as far as సివిల్ సర్వీసెస్ని ఎఫెక్టివ్గా మంచిగా యూజ్ చేసుకున్నామంటే వాటిని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. అది ఎందుకంటే పొలిటికల్ అండ్ పర్సనల్ ఇన్ఫ్లుయెన్సెస్ లేకుండా, ఫర్ ఎగ్జాంపుల్ వేరే వేరే కంట్రీస్, పాకిస్తానో లేకపోతే శ్రీలంకనో లేకపోతే నేపాలో ఇంకా వేరే వేరే కంట్రీస్ తీసుకున్నప్పుడు ఎప్పుడైతే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది సివిల్ సర్వెంట్స్ మీద ఎక్కువ ఉన్నదో అక్కడ మనం కరెక్ట్ సిస్టమ్ అనేది కరెక్ట్ రన్ కాదు. సో యూపీఎస్సీ అనేది పవర్ఫుల్ అని చెప్పేసి అట్లా మనం ఆర్టికల్ ఇచ్చిండు. తర్వాత ఏంటంటే రోజ్ బార్కర్ గురించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1935లో ద్వారా ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ అండ్ కమిషన్గా మార్చిండు. తర్వాత కాన్స్టిట్యూషన్ వచ్చింది 1950లో ఇది అడాప్ట్ చేసుకున్నారు. ఇది క్రోనాలజీ అనేది మనం చూద్దాము. ఆ, మొత్తానికి ఏంటంటే ఆర్టికల్ ఏముందో ఫస్ట్ చూసేసి దాంట్లో ఇంపార్టెంట్ థింగ్స్ చూద్దాం. ఇక్కడ యూపీఎస్సీ అనేది డిఫరెంట్ డిఫరెంట్ సర్వీసెస్ని రిక్రూట్ చేసుకుంటుంది ఇంజనీరింగ్లో. అండ్ ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసు, ఫారెస్ట్ సర్వీసు, ఇంకా స్టాటిస్టికల్కి సంబంధించిన ఈ రెవెన్యూ సర్వీసెస్ అవన్నీ చేస్తాయి. మంచి ఫైనెస్ట్ టాలెంట్ని పట్టుకుంటుంది, ఎందుకంటే ఇట్స్ అ వరల్డ్ టఫెస్ట్ అండ్ హైయెస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్. ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలుసు ఇండియా ఇస్ సెకండ్ లార్జెస్ట్ పాపులేటెడ్ కంట్రీ. సో ఇంత పెద్ద పాపులేషన్లో కేవలం ఒక 1000 మందిని పర్ ఇయర్ తీసుకుంటున్నారంటే దే ఆర్ హైలీ మెరిటో యోగ్యత ఉన్న వాళ్ళని తీసుకుంటారు అనమాట. తర్వాత వచ్చేసి ద ఫౌండేషన్ అండ్ పిల్లర్స్ అని ఇచ్చాడు. ఇక్కడ ఏంటంటే యూపీఎస్సీ హిస్టరీ అనేది ఒక పునాది అయితే దానికి పిల్లర్స్ ఏంటి అంటే ట్రస్ట్, నమ్మకము, ఇంటిగ్రిటీ అండ్ ఫెయిర్నెస్ అని చెప్తున్నారు అనమాట. అంటే పక్షపాతం లేకుండా కరెక్ట్ టాలెంట్ ఉన్నోడిని తీసుకోవడం అట్లా. అంటే కొన్ని డికేట్స్ నుంచి
చాలా వేల మంది ఈ ఫెయిత్ ఇన్ కమిషన్ అండ్ నమ్మకం ఉందన్నమాట. కమిషన్ ఏం అన్యాయం చేయట్లేదని. అందుకే చాలా మంది ఆస్పిరెంట్స్ కూడా వీఆర్ రైటింగ్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్స్. అండ్ ఈ నమ్మకం అనేది ఇట్స్ నాట్ అన్ యాక్సిడెంట్. ఇది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మనకి ఈ ఇండియాలో చూసుకుంటే మంచి ది బెస్ట్ అంటే కరెక్ట్ టాలెంట్ని తీసుకొని బాగా స్క్రూటినీ చేసుకొని హైయెస్ట్ ఫిల్టర్స్ ఉన్నది ఆ, ఏది అంటే ఫస్ట్ వన్ ఈజ్ యూపీఎస్సీ సర్వీసెస్, తర్వాత డిఫెన్స్ సర్వీసెస్ ఇట్లా వస్తాయి అనమాట. మిగతా వాటికి అన్నిటికీ నెపోటిజం అవి ఇవి ట్యాక్స్ ఉంటాయి, బట్ యూపీఎస్సీకి అలా లేదు. అండ్ ఇక్కడ ఏంటంటే ఫెయిర్నెస్ హ్యాస్ ఆల్సో మెంట్ ప్రొవైడింగ్ ఈక్వల్ ఆపర్చునిటీ టు క్యాండిడేట్స్. అంటే ఫెయిర్నెస్ ఏంటంటే అందరికీ ఇప్పుడు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ తీసుకుంటే దాంట్లో పేదవాడు ఉన్నాడు, రిచ్ వాడు ఉన్నాడు, క్యాస్ట్, క్రీడ్, సెక్స్ ఇవన్నీ ఆ, అసలు పక్కన పెట్టేసి వాడు ఇంగ్లీష్ కరెక్ట్ ఫ్లూయెంట్ ఉన్నా లేకున్నా టాలెంట్ ఉంటే దేవర్ తీ తీసుకుంటున్నారు. సో అంత జెన్యూన్ ఉంది ఈ కమిషన్ అని చెప్పేసి ఇక్కడ ఆర్టికల్లో మనకి రాశాడు. అండ్ అదేవిధంగా ఇండిపెండెంట్ ఇండియా అని వచ్చినప్పటి నుంచి ఇట్స్ అ ప్రౌడెస్ట్ అచీవ్మెంట్స్ అనమాట. మనకి భగవద్గీతలో ఒక శ్లోకం ఉంటుంది. ఏంటంటే మన కృష్ణ ఏం చెప్తాడంటే, ఇక్కడ ఒకటి ఉంది, తీసి పెట్టా. తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచర అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పురుషः. ఇక్కడ దీనికి అర్థం ఏంటంటే మమకారాసక్తులను విడిచిపెట్టి ఆసక్తి రహితుడివై నీ పనులను ఒక కర్తవ్యం లాగా నిర్వహించుము. ఎలననా కర్మఫలములపై ఆసక్తి లేకుండా పనిచేయడం వలన మానవుడు ఆ పరమాత్మను చేరుకోగలడు. అంటే మన ఏదైతే పని ఉందో దాని యొక్క ఫలితం గురించి ఆశించకుండా మనం పని చేసుకుంటూ పోవాలన్నది ఓవరాల్ మీనింగ్ అన్నమాట ఇన్ లేమన్ టర్మ్స్. అయితే ఆ, అది ఇక్కడ వితౌట్ అటాచ్మెంట్ కాన్స్టెంట్లీ పర్ఫార్మ్ యువర్ డ్యూటీ యాజ్ ఇట్ ఆట్ టు బి డన్. అండ్ ద యూపీఎస్సీ ఎంబాడీస్ దిస్ ప్రిన్సిపల్ అండ్ ఇట్ పర్ఫార్మ్స్ ఇట్ డ్యూటీ విత్ రిగర్, ఫెయిర్నెస్ అండ్ దాని గురించి ఇచ్చాడు. ఇక్కడ ఇంకో పారాగ్రాఫ్లో ఏంటంటే ద ఇండియన్ డ్రీమ్ ద కాంప్లెక్సిటీ. ఏంటంటే వేల మంది ఆస్పిరెంట్స్ ఎగ్జామ్స్ రాస్తారు. వాళ్ళకి డెడికేషన్, పర్సివరెన్స్, కాన్స్టాంట్గా ఎంత కుటుంబం నుంచి ఎంత ప్రెషర్ వచ్చినా, సొసైటల్ ప్రెషర్ ఎంత తట్టుకున్నా కానీ వాళ్ళు తట్టుకొని నిలబడతారు అనమాట. ఒకప్పుడు ఏంటంటే ఓన్లీ అర్బన్ ఎలైట్స్, చాలా చదువుకున్న వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కుటుంబం నుంచి వచ్చేది. ఇప్పుడు లైక్ ఆటో రిక్షా సన్ అయినా, ఫార్మర్ సన్ అయినా, ఎవడైనా ఎనీబడి కెన్ బికమ్ యూపీఎస్సీ సివిల్ సర్వెంట్ ప్రొవైడెడ్ హీ హ్యావ్ అ టాలెంట్. అలా అంటే వాడికి ఇప్పుడు ఇంటర్నెట్ అవన్నీ వచ్చినాయి కాబట్టి మోస్ట్ అండర్ ప్రివిలేజ్డ్ అంటే సివిల్ సర్వెంట్స్ ప్రతి డిస్టిక్ నుంచి ఉన్నారు. ఆల్మోస్ట్ ఇండియాలో ప్రతి ఒక్క కార్నర్ నుంచి వాళ్ళు వస్తున్నారు నేషన్కి. అండ్ ఈ యూపీఎస్సి బాడీ అనేది సె సెల్యూట్స్ దీస్ కరేజియస్ ఆస్పిరెంట్స్ అని కూడా ఇచ్చాడు. ఇక్కడ మనకి వరల్డ్స్ బిగ్గెస్ట్ అండ్ మోస్ట్ సోఫిస్టికేటెడ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఎందుకంటే 10 లక్షల నుండి 12 లక్షల మంది కండక్ట్ చేస్తుంది. సింగిల్ పేపర్, జస్ట్ 100 క్వశ్చన్స్. అలా అన్ని అండ్ మళ్ళీ మెయిన్స్కి ఆప్షనల్ సబ్జెక్ట్స్ 48 సబ్జెక్ట్స్ ఉంటాయి. దాంట్లోకి ఏదో చూస్ చేసుకోవచ్చు. అంటే ఫ్లెక్సిబిలిటీ, కంపాటబిలిటీ. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క లాంగ్వేజ్ నుంచి వచ్చిన లాంగ్వేజ్ అనేది బ్యారియర్ కాదు, ఇంకేది బ్యారియర్ కాదు. నాలెడ్జ్ నాలెడ్జ్ ఉంటే షైన్ అవుతారు ఎక్కడైనా అనడానికి ఈ ఎగ్జామ్ అనేది ఒక నిలువెత్తు నిదర్శనం అన్నమాట. అండ్ లాజిస్టిక్ కూడా చాలా ఎక్స్ట్రాడినరీ అని చెప్తున్నారు. బట్ రియాలిటీకి వచ్చేసరికి కొంచెం ఆ, అంటే వెనుకబడి ఉంది యూపీఎస్సి అని కూడా ఒక రకంగా అనుకోవచ్చు. బికాస్ లాస్ట్ ఇయర్ క్వశ్చన్స్ కొన్ని క్యాన్సిల్ అవ్వడం, 4-5 క్వశ్చన్స్ క్యాన్సిల్ అవ్వడం, ఈ ఇయర్ కూడా క్వశ్చన్స్ కొన్ని కరెక్ట్ లేకపోవడం, సో ఇలాంటి ఇన్అంబిగ్యూటీస్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఏంటంటే బికాస్ యూపీఎస్సి చైర్మన్ రాస్తున్నారు కాబట్టి అది పొగుడుకుంటా రాశాడు. అండ్ ఆల్మోస్ట్ మనకి 2500 సెంటర్స్ ఉన్నాయి, ఎగ్జామినేషన్ సెంటర్స్. వాళ్ళకి డిఫరెంట్లీ ఏబుల్డ్ వాళ్ళకి కూడా చేస్తున్నాం అట్లా ఇట్లా అని చెప్పేసి ఇచ్చిండు. అట్లనే తర్వాత పేపర్ కరెక్షన్ చేసేది కూడా పెద్ద పెద్ద ప్రొఫెసర్లు, మంచి అకాడమిక్ ఎక్స్పర్ట్స్.
వాళ్ళకి వాళ్ళని సీక్రెట్గా ఉంచుతాం. వాళ్ళు ఏం ఆ, ఏంటి ఐడెంటిటీ కోరుకోకుండా కానీ దేవర్ డూయింగ్ దే ఆర్ అన్సంగ్ హీరోస్ అని చెప్పేసి కూడా పొగిడిండి ఇక్కడ. అండ్ ఇంకోటి ఏంటంటే రీసెంట్గా మనకి టెక్నాలజీ వచ్చింది కదా, అది కూడా అడాప్ట్ చేసుకుంటున్నాము. అట్లా సిరీస్ ఆఫ్ రిఫార్మ్స్ వచ్చినాయి. గ్లోబల్ కాంపిటీషన్, టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ అవి కూడా వచ్చినాయి. ఇంకా కొన్ని బెస్ట్ థింగ్స్ ఏంటంటే ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ అలాంటివి చేస్తున్నాం. ఇంకా ఎవరైతే ఇంటర్వ్యూ వరకు పోయిందో వాళ్ళకి టాలెంట్ వాళ్ళ టాలెంట్ని గుర్తించే ఒక వేరే ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కం గవర్నమెంట్ బాడీస్లోనే రిక్రూట్మెంట్ అయ్యేటట్టు ప్రతిభా సేతు ఇనిషియేటివ్ కూడా తెచ్చినాము. ఇది చాలా మంచి విషయము అని చెప్పేసి చైర్మన్ చెప్తున్నాడు. ఇప్పుడు మనం ఏంటంటే ఓవరాల్ యూపీఎస్సి గురించి ఇన్ అన్ అకాడమిక్ పర్స్పెక్టివ్ చూద్దాము బై ఓపెనింగ్ లక్ష్మీకాంత్ బుక్. ఇక్కడ జనరల్గా యూపీఎస్సి అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, అది ఒక సెంట్రల్ రిక్రూటింగ్ ఏజెన్సీ. అండ్ ఆర్టికల్స్ వచ్చేసి 315 నుంచి 323 వరకు ఆర్టికల్స్. రిమెంబర్ 315 టు 323. ఇది పార్ట్ 14 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ నుంచి వస్తుంది. అండ్ ఇక్కడ కంపోజిషన్ వచ్చేసరికి ఇది కంపోజిషన్ గురించి ఏం చెప్పలేదు కాన్స్టిట్యూషన్. అది ప్రెసిడెంట్ ఇష్టం అనమాట, డిస్క్రిప్షన్ ఆఫ్ ప్రెసిడెంట్. దానికి ఏం క్వాలిఫికేషన్ కూడా పెట్టలే. కాకపోతే ఏంటంటే ఆ మెంబర్స్లో సగం మంది ఒక స్టేట్ గవర్నమెంట్ కిందనో సెంట్రల్ గవర్నమెంట్ కిందనో ఒక 10 సంవత్సరాలు పనిచేసి ఉండాలి. అట్లనే చైర్మన్ అండ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో 6 ఇయర్స్, ఐ మీన్ 65 ఇయర్స్ వచ్చే వరకు కానీ 6 ఇయర్స్ కంప్లీట్ అయ్యే ఆఫీస్ని 6 ఇయర్స్ హోల్డ్ చేయొచ్చు, లేదా 65 ఇయర్స్ ఏది తొందర అవుతుందా అట్లా చేయొచ్చు. అట్లా ఇచ్చిండు అనమాట. లక్ష్మీకాంత్ బుక్ మీరు చదివితే ఇవన్నీ తెలుస్తాయి. సో మిస్బిహేవియర్ దానికి సంబంధించింది ఉంది. ఇంకా అది ఇండిపెండెన్స్, అది వీళ్ళకి శాలరీస్ అన్నీ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. అండ్ ప్రెసిడెంట్ రిమూవ్ చేయొచ్చు, కాకపోతే ఏంటంటే సుప్రీంకోర్టులో పెట్టాలి అండ్ అందరూ ఒప్పుకోవాలి. అట్లయితేనే మనం చేయొచ్చు. సో పవర్స్ అనేది ఓవర్ రైడ్ అయ్యడానికి అవకాశం లేదు. అండ్ దట్ ఈస్ వై ఇట్స్ కాల్డ్ అస్ కాన్స్టిట్యూషనల్ అండ్ ఇండిపెండెంట్ బాడీ. అది లెక్క. సో ఇవన్నీ ఉంది మ్యాటర్. అండ్ లిమిటేషన్స్ కూడా ఉన్నాయి. ఆ, అది కూడా చూసుకోండి. ఇఫ్ యూ వాంట్ టు రివైజ్, జస్ట్ స్టాప్ ది స్క్రీన్ అండ్ జస్ట్ రీడ్ దోస్ థింగ్స్. 4-5 పాయింట్స్ ఇచ్చాడు. 315 పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫర్ ద యూనియన్ అండ్ ఫర్ ద స్టేట్స్. 316 ఏంటంటే అపాయింట్మెంట్ అండ్ టర్మ్ ఆఫ్ ఆఫీస్ ఆఫ్ మెంబర్స్. 317 రిమోట్ గురించి మాట్లాడుతుంది. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ వచ్చేసి ఫంక్షన్స్ 320 ఆర్టికల్ ఒకటి ఇంపార్టెంట్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే 315 ఆర్టికల్, మేబీ 316 కూడా. సో అంతే. అండ్ మనం ఇప్పుడు ఏంటంటే క్రోనాలజీ ఎట్లా వచ్చింది అది కూడా చూద్దాము. యూపీఎస్సీ ఎవల్యూషన్ ఓవర్వ్యూ. ఫస్ట్ ఏమైందంటే 1854లో మెకాలే రిపోర్ట్ వస్తుంది. ఎందుకంటే 1854లో వర్నాక్యులర్ ఎడ్యుకేషన్ గురించి మనకి అంటే కొన్ని రిపోర్ట్స్ తెస్తాడు అనమాట లార్డ్ మెకాలే. తర్వాత 1860స్లోకి వచ్చేసరికి ఎందుకంటే అప్పటి వరకు 1854 to 61, 54లో ఎడ్యుకేషన్ స్టార్ట్ చేసిరంటే మెల్లగా వాళ్ళకి ఆఫీస్ వర్క్కి క్లరికల్ జాబ్కి కొంతమంది కావాలి. బ్రిటిష్ నుంచి తెస్తే వాళ్ళకి పైసలు ఎక్కువ అవుతాయి. సో ఇక్కడ వాళ్ళకి తక్కువ రూపాయి 2 రూపాయలు వచ్చి మేనేజ్ చేయొచ్చు అనుకున్నారు. సో అట్లా మెల్లగా ఇండియన్స్ కూడా ఛాన్స్ ఇచ్చారనమాట. బట్ సివిల్ సర్వీసెస్కి వచ్చేసరికి ఇండియన్ సివిల్ సర్వీసెస్ యాక్ట్ 1861లో చేసారు. ఇది ఇండియన్స్కి అంత యాక్సెస్ ఇవ్వలే. అది ఎగ్జామ్స్ కూడా లండన్లో కండక్ట్ చేసేవారు అనమాట. తర్వాత 1886లో అర్చిసన్ కమిషన్ వచ్చింది. తర్వాత వాళ్ళు డివైడ్ చేసుకున్నారు, ఇంపీరియల్ ప్రొవిజనల్ సర్వీసెస్ అని. కొంచెం ఇండియన్స్ని ఇంట్రడ్యూస్ చేసారు. తర్వాత మాంటగ్యూ చెమ్స్ రిఫార్మ్స్, ఎంసీ రిఫార్మ్స్ అంటారు 1919లో. ఇది అప్పుడు ఎందుకు 1919లో మనకి కాంగ్రెస్ పార్టీ, ఐ మీన్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ బాగా యాక్టివ్గా వర్కింగ్ స్టార్ట్ చేస్తుంది ఫర్ గివింగ్ వాయిస్ టు ద ఇండియన్స్. అప్పుడు ఏంటంటే సెల్ఫ్ గవర్నమెంట్స్ మనం మేమే చేసుకుంటాం, కొంచెం ఛాన్స్ ఇవ్వండి అని చెప్పేసి మనకి వస్తుంది. తర్వాత ప్రావిన్షియల్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ పెట్టారు. తర్వాత 1924లో లీ కమిషన్ వస్తుంది. లీడ్ కమిషన్ ఏంటంటే దాంట్లో ఎఫిషియన్సీ ఇండియనైజేషన్ తెచ్చుకోవడం కోసం.
అండ్ లీ కమిషన్ ఏం చెప్తుందంటే 40% ఆఫ్ ద సీట్స్ మనకి ఇండియన్స్కి వేయాలి, సివిల్ సర్వీసెస్లో ఛాన్సెస్ ప్రొవైడ్ చేయాలని చెప్పేసి. ఈ 1924 కన్నా ముందు 1921లో సుభాష్ చంద్రబోస్ ఎగ్జామ్స్ రాసి పాస్ అయ్యేతాడు, 1 ఇయర్ సర్వీస్ చేసేసి రిజైన్ చేస్తాడు అనమాట, నచ్చట్లేదు అని చెప్పేసి. ఐ మీన్ ఇండియన్ ఫ్రీడమ్ మూమెంట్ తొలి దశ మలి దశ అని ఉంటాయి కదా, సో అప్పుడు మనకి సుభాష్ చంద్రబోస్ ఐ బిలాంగ్ టు ఇండియా నాట్ టు బ్రిటిషర్స్ అని చెప్పేసి రిజైన్ చేస్తారు. తర్వాత 1926లో మనకి ఫస్ట్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ వచ్చింది. అందుకే ఇప్పుడు మనం వీఆర్ సెలబ్రేటింగ్ 100 years ఆఫ్ ద యూపీఎస్సీ అని చెప్పుకుంటాం. కాకపోతే ఇక్కడ ఏంటంటే లిమిటెడ్ రోలు, అది ప్యూర్లీ అడ్వైజరీ అండ్ నాన్ కాన్స్టిట్యూషనల్. తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి 1935 వచ్చింది. అండ్ అట్లా మనకి 1947 ఇండియన్ ఇండిపెండెన్స్, 1950లో కాన్స్టిట్యూషనల్ బాడీ, మన కాన్స్టిట్యూషన్ ఏర్పాటు చేసుకోవడం అట్లా జరిగింది. అండ్ దెన్ తర్వాత డిజిటల్ రిఫార్మ్స్ వచ్చినాయి. అంతే. డిజిటల్ రిఫార్మ్స్లో మనకి లాస్ట్ ఇయర్ చాలా హెవీగా ఏంటి అప్లికేషన్ ఫాము, ప్రతిభా సేతు పోర్టల్, ఆధార్ అథెంటికేషన్, చాలా మల్టిపుల్ డాక్యుమెంట్స్ అడగడం, ప్రాపర్టీ రిలేటెడ్ డేటా, ఫాదర్ రిలేటెడ్ డేటా, ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్ డేటా, ఇవన్నీ కొంచెం ఫేరర్ ఎగ్జామ్స్ చేద్దాం బికాస్ ఆఫ్ ద పూజా కేట్కర్ కేస్ అది ఇది. సో యూపీఎస్సీ అనేది ఇట్ ఈస్ అన్ ఎవల్యూషనరీ బాడీ మెయింటైనింగ్ ఫెయిర్నెస్, ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ అండ్ ఆల్. కాకపోతే వన్ ఇష్యూ ఏంటంటే క్వశ్చన్ పేపర్ ఎప్పుడైతే ప్రిలిమ్స్ పేపర్ అయిందో దాంతో 1 year తర్వాత రిజల్ట్స్ వస్తున్నాయి. బికాజ్ ఎవడో ఒకడు పోయి అండ్ ఇట్ సబ్జెక్ట్ క్వశ్చన్స్ అనేది సబ్జెక్టివిటీ ఉంటుంది కాబట్టి మనకి స్టేట్ లెవెల్లో ఎట్లయితే క్వశ్చన్ పేపర్లో తప్పు వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చింది అని ఆస్పిరెంట్స్ వెళ్ళి ఇయర్స్ పడుతుంది. సో అందుకోసమేమో మేబీ వాళ్ళు 1 year తర్వాతనే కీ రిలీజ్ చేస్తారు, అది కూడా మొత్తం ఎంటైర్ ప్రాసెస్ అయిన తర్వాత. దీనిలో ఏంటంటే 3-4 క్వశ్చన్లు క్యాన్సిల్ చేయడము, లేకపోతే కీ రాంగ్ ఇవ్వడము అట్లా అవుతుంది. సో అదొకటి మనకి ఇట్స్ అ వెరీ వీకెస్ట్ పాయింట్. అదొకటి స్ట్రెంగ్తన్ చేసుకుంటే మేబీ వీ కెన్ మూవ్. మనం ఒకసారి చాట్ జీపీటీని అడుగుదాం, వాట్ ఆర్ ద కీ ఏరియాస్ దట్ యూపీఎస్సి బాడీ క్యాన్ ఇంప్రూవ్ అపాన్. ఇక్కడ మనకి ఒక టేబులర్ ఫార్మాట్లో వస్తుంది. ఒకటి ఏంటంటే ఎగ్జామ్ ప్రైమర్లీ మనకి ప్రిలిమ్స్ పేపర్ ఇంగ్లీష్లో అండ్ హిందీలో ఉంది, మనకి తెలుగులో అంటే డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజ్లో పెడితే బాగుంటుంది అనేది ఒకటి. ఆల్దో డైవర్సిటీని చేస్తుంది. ఆ, అంటే రూరల్ ట్రైబల్ పీపుల్ మార్జినలైజ్ కమ్యూనిటీస్ స్టిల్ వాళ్ళు అంత రిప్రజెంటేషన్ ఇవ్వలేకపోతున్నారు, అదొకటి. లాటరల్ ఎంట్రీ కూడా ఉంది, ఈ మధ్యలో లాటరల్ ఎంట్రీస్ కూడా వస్తున్నాయి. సో దానికి సంబంధించిన ట్రాన్స్పరెన్సీ ప్రొవైడ్ చేయట్లేదు ఇంకా. సో అది చేస్తే బాగుంటుంది. అండ్ సిలబస్ కూడా అవుట్డేటెడ్ సిలబస్ ఎప్పటిదో, ఆ, కాబట్టి దాని సిలబస్కి సంబంధించింది ఇంకా ఎక్స్ట్రా సబ్జెక్టులు తీసేయడము, ఇంకా పర్సనాలిటీ టెస్ట్లో ట్రాన్స్పరెన్సీ పెంచడము, ఇంటర్వ్యూస్ని రికార్డ్ చేసి అట్లా ఇట్లా చేయడం. బట్ ఇది రైట్ టు ప్రైవసీకి అగైనెస్ట్ మళ్ళీ ఇష్యూస్ అవుతుంది. సో ఇంకా ఏజ్ అండ్ అటెంప్ట్ లిమిటెడ్ పాలసీ కానీ, ఎగ్జామ్ క్యాలెండర్ ప్రిడిక్టబిలిటీ, ఇట్లా ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో దట్స్ ఆల్ ఫర్ టుడే ఓవరాల్లీ. సో ఇక్కడ మనకి యూపీఎస్సీ బాడీ చూస్తే హిస్టారికల్ పర్స్పెక్టివ్ ఉంది. ఇక్కడ మనకి సేమ్ ఏదైతే లీ కమిషన్, హైట్ కిసన్ కమిషన్ అవన్నీ ఉన్నాయో సేమ్ దాని గురించి అదే ఇచ్చాడు సమ్మరీ. అండ్ ఆర్టికల్ రాసింది మన చైర్మన్, యూపీఎస్సీ చైర్మన్ కాబట్టి ఇట్ ఈస్ క్వైట్ గుడ్. చూడండి, డాక్టర్ అజయ్ కుమార్ 15 మేలో జాయిన్ అయ్యాడు అండ్ అప్ టు 2027 వరకు హిస్ రిటైర్మెంట్ అనమాట. సో మెంబర్స్ వీళ్ళు ఉన్నారు. అండ్ ఫంక్షన్స్ గురించి ఇచ్చాడు, ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం, రిక్రూట్మెంట్ చేయడం అవన్నీ. సో దీని స్ట్రక్చర్ ఇలా ఉంది యూపీఎస్సీది. సిటిజన్స్ చార్టర్ కూడా ఇచ్చాడు అండ్ డిసిప్లినరీ సంబంధించిన టైం ఫ్రేమ్ సంబంధించి ఇచ్చాడు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇవాళ ఎడిటోరియల్ చాలా ఇంపార్టెంట్ ఎడిటోరియల్ ఇది. అండ్ ఇంకో 2 ఎడిటోరియల్స్ ఇచ్చాడు, డిస్ట్రిక్ట్స్ గురించి ఒకటి అండ్
గర్ల్స్ ఎడ్యుకేషన్ గురించి ఒకటి. ఇది గర్ల్స్ ఎడ్యుకేషన్ కానీ ఉమెన్ ఇష్యూస్ కానీ ఎప్పుడు దేవర్ రిపీటేటివ్. ఇక్కడ కూడా మొన్న ఒక ఆర్టికల్ వచ్చింది, ఇప్పుడు ఇవాళ కూడా ఇచ్చింది, మోర్ ఉమెన్ జాయిన్ ద లేబర్ ఫోర్స్ బట్ ఆర్ దే రియల్లీ ఎంప్లాయిడ్ అని చెప్పేసి. బట్ అంటే మనకి లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్లో ఉమెన్ పెరుగుతున్నారు, బట్ వాళ్ళు నిజంగా ఎంప్లాయిడా? వాళ్ళ హౌస్ హౌస్ కోర్స్ కూడా ఉంటాయి, ఇంటి పనులు కూడా చేస్తారు కదా, దాన్ని కూడా మనం కన్సిడర్ చేయాలి ఎంప్లాయిడ్గా, బికాజ్ వాళ్ళు చేసేది ప్రొడక్టివ్ వర్క్ కదా అని చెప్పేసి అలాంటిది ఉంది. అండ్ అంతే. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, హ్యావ్ ఎ గుడ్ డే.